మీ అందరికీ కథలంటే ఇష్టం కదా. ఇప్పుడు నేను ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ముసలి ఎండ్రి. దట్టమైన అడవిలో ఒక్క చిన్న కుంట ఉండేది. ఆ కుంటలో ముసలి ఎండ్రి నివసిస్తుండేవి. వాటికి ఆ కుంటలో ఉన్న చేపలంటే చాలా ఇష్టం. ఆ చేపల్ని తినగా తినగా చేపల సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళు మనం చేపలు సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి మనం ఎలా చేపలు తినగలం అని అనుకున్నాయి. ముసలికి ఒక ఆలోచన వచ్చింది. నేను చచ్చిపోయానని అడవిలో ఉన్న జంతువులందరికీ చెప్పు, అప్పుడు వాళ్ళు కుంట దగ్గరికి నీళ్లు తాగడానికి వస్తాయి కదా అని చెప్పింది. ఆ చెప్పడం వల్ల ఎండ్రికి కూడా చాలా నచ్చింది. వెంటనే అడవిలోకి వెళ్ళి జంతువులందరికీ చెప్పాలని చూసింది. దారిలో నక్క కనిపించింది. నక్కతో అంటుంది ఎండ్రి, మిత్రమా మిత్రమా, ముసలి చచ్చిపోయిందంట అని చెప్తే నువ్వు నీళ్ళు కుంట దగ్గరికి రావచ్చు, వెళ్ళచ్చు, ఇక నుంచి ఎలాంటి ప్రమాదం లేదు మీకందరికి అని చెప్పింది ఎండ్రి నక్కతో. అప్పుడు నక్క ఏమందంటే మీకు తెలుసా, హో ముసలి చచ్చిపోయిందా అని సంతోషించింది. చివరిసారిగా ముసలిని చూద్దామని కుంట దగ్గరికి వెళ్ళింది. అక్కడ ముసలి కదలకుండా పడుకొని ఉంది. నక్కకి ఒక సందేహం వచ్చింది. ముసలి నిజంగానే చచ్చిపోయిందా లేదా అని తెలుసుకుందాం అని తనకు ఒక ఉపాయం వచ్చింది. అదేమిటంటే మీకు తెలుసా, అదేమిటంటే ముసళ్ళు చచ్చిపోతే తోక ఊపుతారు కదా, కదిలిస్తూనే ఉంటాయి కదా, కానీ ముసలేంటి తోక కదిలించట్లేదు, అయితే ఇది బతికే ఉంది అంటుంటే ముసలి విన్నది. విని తోక ఊపడం మొదలుపెట్టింది. అప్పుడు నక్క బిగ్గరగా నవ్వింది. నన్ను ఎవరు మోసం చేయలేరు, నీ పథకం చెడిపోయింది. అసలు ఏ జంతువైనా చచ్చిపోతే తోక కదిలిస్తారా, కదులుతారా, అసలు కదలరు కదా, నీకు ఆ మాత్రం తెలివి కూడా లేదు అని అక్కడి నుంచి తుర్రుని పారిపోయింది. ఆ అడవిలో ఉన్న జంతువులందరికీ మొసలి మోసం గురించి చెప్పింది. మొసలి ఎండ్రి సిగ్గుపడ్డాయి. దాంతో ఇంకొక కొత్త పదం వాళ్ళిద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంకొక కొత్త పథకం ఆలోచించడం మొదలుపెట్టారు. అందరికీ కథ అర్థమైందా? అయితే నేను చెప్పింది కదా నచ్చిందా? ఈ కథ ద్వారా మీరు గ్రహించిన నీతి ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పరా? అయితే నేనే చెప్తా, వినండి. అది తెలివితో ఏ పనైనా చేయొచ్చు. తెలివి తక్కువ ఉన్న వాళ్ళు ఏ పని చేయలేరు. కానీ నక్క తెలివి ఉపయోగించింది కాబట్టి నక్క ప్రాణాలు కాపాడుకుంది. ఇది ఈ కథ నీతి. మీ అందరికీ కథలంటే ఇష్టమైన ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. ఆ కథ పేరు ఏమిటంటే పెద్దల మాట వినాలి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక కోడి పెట్ట ఉండేది. ఆ కోడి పెట్టకి 6 పిల్లలు. అందులో రెండు పిల్లలు చెడ్డవి, తల్లి చెప్పే మాట వినవు. అయితే ఒకరోజు తల్లి ఆ పొదలు దాటి వెళ్ళవద్దు, అక్కడ ప్రమాదం పొంచి ఉండిద్ది అని చెప్పింది. అయితే అమ్మ ఎప్పుడు ఇంతే చెప్పిద్దిరా, ఏం కాదే మనకి, మనం వెళ్దాం అని వెళ్ళాయి.
పురుగుల్ని అవి చంపి తింటుంటే ఇంతలో 2 గద్దలు వచ్చాయి. ఆ గద్దల గ్రూపున కోడి పిల్లల్ని తీసుకొని ఎగిరిపోయాయి. తల్లి కోడి వాటిని చూసింది. పరిగెత్తుకెళ్ళి పైకి ఎగురుతుంది, కానీ లాభం లేకపోయింది. ఇంకా ఆ కోడి పిల్లల గురించి ఏడుస్తూ ఉంది. ఇంకా 4 కోడి పిల్లలు, అమ్మా నీ మాట మేము వింటాం, ఇంకా ఎక్కడికి వెళ్ళాం, నిన్ను వదిలి నీ చుట్టూనే ఉంటాం అన్నది. అప్పుడు తల్లి కోడి చాలా ఆనందించింది. ఇంకా ఆ రెండు కోడి పిల్లల పైన ఇంకా బాధపోలేదు. తర్వాత కొన్ని రోజులు ఆగాక తల్లి చుట్టూ తిరుగుతూ తల్లి మాట వింటూ ఉంటే దానికి సంతోషం వేసింది. కథ అయిపోయింది. మీ అందరికీ కథ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మీ అందరూ నీతి చెప్తారా? అయితే నేనే చెప్తాను, వినండి. తల్లి చుట్టూ ఉండాలి, తల్లి దగ్గరే ఉండాలి. మన మంచి కోసం చెప్తారు. తల్లిదండ్రులని గౌరవించాలి. మీ అందరికీ కథ అంటే ఇష్టమైన ఫ్రెండ్స్? ఇష్టమే. నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను, వింటారా? కథ పేరు అపాయంలో ఉపాయం. అది రామాపురం పాడి పంటల నిలయం. ఆ ఊళ్ళో జానకి, వెంకట్రావు అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వెంకట్రావుకు ఆ ఊళ్ళో మంచి పేరుంది, బాగా సంపాదించాలి. కానీ వారికి ఒక్కటే తీరని లోటు, సంతానం లేకపోవడం. పూజలు చేశారు, నోములు నోచారు. జానకి కడుపు పంటలేదన్న బాధ వాడికి లేదు. చేతనైన సాయం చేసేవారు, అందరినీ ఆదుకునేవారు, మంచి పనులు చేసేవారు. ఆ ఊళ్ళో ఒక దొంగ ఉన్నాడు, పేరు గంగులుకు వెంకట్రావు ఇంటి మీద కన్ను పడింది. ఎలాగైనా దోచుకోవాలి అని అనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకరోజు వెంకట్రావు ఊళ్ళో లేడు. గంగులుకు విషయం తెలిసింది. అదును చూశాడు, ముసుగు వేసుకుని ఇంటిలో దూరాడు. ఇంటిలో జానకి ఉంది. ఆమెను ఎలాగైనా బెదిరించి ధనం గుంజాలి అని అనుకున్నాడు. గంగులు అటక చాటున దాగాడు. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. ఎవరు అంటూ జానకి వెళ్ళి తలుపు తీసింది. వెంకట్రావు కనిపించాడు. ఊరికి వెళ్ళలేదా అని అడిగింది జానకి. పని ఉంది, వచ్చాను అన్నాడు వెంకట్రావు. గంగులు ఇది చూశాడు. గంగులుకి భయం మొదలయ్యింది. వెంకట్రావు కంట పడితే తన పని అయిపోతుంది, ఎలాగైనా జారుకోవాలి అని అనుకున్నాడు. వెంకట్రావు గంగులును చూడనే చూశాడు. ఈ సంగతి గంగులుకి తెలియదు. వెంకట్రావు ఒక ఉపాయం వేశాడు. గట్టిగా అరిచాడా, గంగులు పారిపోతాడు.
ఎలాగైనా పట్టించాలని అడవకుండా ఒక ఉపాయం వేశాడు. అదే ఆలోచనతో జానకిని పిలిచాడు. ఈ ధనం మంచిది కాదు. ఈ ధనంతోనే కొందరు కోపాలు తాపాలు పడి విడిపోయారు. ఈ ధనం అపాయాల మూలం అని చెప్పాడు. అందుకే అవసరమైనంత ఉంచుకొని మిగిలింది లేని వారికి చేద్దాం అన్నాడు. ఇతరులకు సాయం చేయాలి ఇదే పెద్దలు అంటారు అని వెంకట్రావు జానకితో చెప్పాడు. రేపు గుడికి వెళదాం. గుడి ముందు ఏదో ఒక సాధువు ఉంటాడు కదా, ఆ సాధువుకి డబ్బులు పంచి పెడదాం అని జానకితో చెప్పాడు. అది విని గంగులు సంతోషపడి సాధు వేషం వేసుకొని గుడి ముందు కూర్చున్నాడు. వెంకట్రావు ఆ విషయం పోలీసులకు తెలియజేసి వెంకట్రావు గంగులుని పట్టించాడు. మీ అందరికీ నచ్చిందా కదా? నచ్చింది. దీంట్లో నీతి ఎవరైనా చెప్పగలరా? సరే, నేను చెప్తా వినండి. మనకి బలం, ఏదైనా కష్టాన్ని ఎదుర్కోవాలంటే మనకి బలం ఉండాల్సిన అవసరం లేదు, తెలుగుంటే చాలు. మీ అందరికీ కథలంటే ఇష్టమైన ఫ్రెండ్స్? అయితే నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను. దాని పేరే ఎగతాళి. ఒక బుజ్జి ఏనుగు హాయిగా అడవిలో ఆడుకుంటుంటే ఎక్కడో ఒక నక్కలు వచ్చి దాన్ని ఎగతాళి చెయ్యాలి అని అనుకున్నాయి. ఇది దానికి దగ్గరగా మాట్లాడుకొని, సరే ఒక పథకం వేస్తాను, వాటికి మన బలం గురించి తెలుసా అని అడిగి పెద్ద ఒక పథకం వేసింది. అందులో ఒక మాట్లాడుతున్న మాటలకి తన కోపం వచ్చి నటించింది. నక్క భయపడుతూనే గుంట లోపలికి వెళ్ళింది. అప్పుడే గబగబా వెళ్ళి ఆ గుంటలో ఒక రాయిని ఎత్తేసింది. ఆ రాయి నక్కలు రాయిని తీయమని అడిగాయి, కానీ నక్కలు ఏనుగు తీయలేదు. ఎందుకో చెప్పగలుగుతారా? సరే, నేనే చెప్తాను. ఎందుకంటే ఆ నక్కలు ఏనుగుని ఎగతాళి చేశాయి కదా, అందుకని అది కోపం వచ్చి నటిస్తున్నట్టు వేసేసింది. మమ్మల్ని తీయండి, బయటికి తీయండి, మేము క్షమాపణ చెప్తామని అడిగింది. మరి ఈ ఏనుగు ఎలా రాయిని తీసింది? ఎవరైనా చెప్పగలుగుతారా? సరే, నేనే చెప్తాను. వాటికి క్షమాపణ అడిగింది కాబట్టి అది
మీరు బలవంతులు కదా, మీరే తీయచ్చు కదా, మమ్మల్ని క్షమించు, మేము బలవంతులు కాదు, మేము చిన్న నక్కలం, మేము బలవంతులం కాదు అని ఏనుగు ఆ రాయిని అడ్డం తొలగించింది. ఆ ఏనుగు చేసిన సహాయానికి మమ్మల్ని క్షమాపణ అడుగు అని అడిగాయి. సరే, ఈసారికి క్షమిస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి ఎగతాళి పనులు చెయ్యకూడదు. దీని ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు? కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్? ఇందులో నీతి ఎవరైనా చెప్పగలుగుతారా? సరే, నేను దురాశ దుఃఖానికి చేటు అని తెలుసుకున్నాను. ఒక అడవిలో ఒక నక్క ఉంది. దానికి ఈతలు పూసే ఒక చెడ్డ అలవాటు ఉంది. ఒకరోజు అది మన స్నేహితుడైన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా అంది: వేట కుక్కలాంటి శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి నా దగ్గర ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. అందువల్ల అవి ఏవి నన్ను పట్టుకోలేవు. నిజమా అన్నది ఇది. నాకు కూడా కొన్ని ఉపాయాలు చెప్తారా? నేను కూడా వేట కుక్కల బారి నుండి తప్పించుకుంటాను. అలాగే అంది నక్క గర్వంగా. నాకు తీరిక దొరికినప్పుడు చెప్తానులే. నీకు తెలుసు కదా నాకు తీరిక దొరకడం కష్టమని అంది నక్క. ఖచ్చితంగా అప్పుడే వేట కుక్కల మరుగులు వినిపించాయి. అవి వాటిపైకి వస్తున్నాయి. పిల్లి దగ్గరలో ఉన్న చెట్టుపైకి ఎక్కి మాయమైపోయింది. తప్పించుకోవడానికి ఏ ఉపాయం ఉపయోగించాలో అని నక్క నిర్ణయించుకోవడానికి అక్కడే ఉండిపోయింది. అక్కడికే వేట కుక్కలు అక్కడికి వచ్చేసాయి. నక్క పరిగెత్తుకెళ్ళి పారిపోవాలని నిర్ణయించుకుంది. అప్పటికే సమయం మించిపోయింది. వేట కుక్కలు దాని మీద పడి చీల్చి చంపేశాయి. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ పేరు బడాయి నక్క. మీ అందరికీ కథ నచ్చిందా? నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పబోయే కథ పేరు మంచి స్నేహితుడు. ఒక కాకినాడలో ఒక అడవిలో ఏనుగు. ఆ ఏనుగు మధ్యాహ్నం దాహం వేసింది. అది కాలువ పైకి వెళ్ళి నీళ్లు తాగి వస్తుంటే ముళ్ళు పుచ్చుకుంది. ఆ ముళ్ళు పుచ్చుకోవడం నొప్పి వేసి గట్టిగా ఆడడం మొదలుపెట్టింది. తీసుకోవడానికి ప్రయత్నించింది. చేత కాదు. ఆ దారిలో పిండేరిపోతుంటే ఏనుగు బాధపడుతుంటే జారిపడి మెల్లిగా తీసి వెళ్ళింది. ఏనుగు పిండేరికి కృతజ్ఞతలు చెప్పింది. కొన్నేళ్ళ తర్వాత కుందేలు బిల్లం తొక్కుతుంటే హఠాత్తుగా తోడేలు వచ్చింది. తోడేలను చూసి భయపడి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. అప్పుడే దారిలో వెళ్తున్న ఏనుగు చూసి కేకలు విని వచ్చి ఏనుగును చూసి తోడేలు పారిపోయింది. ఏనుగు కుందేలును తొండ మీద ఎక్కించుకొని మెల్లిగా ఈట మీద కూర్చోబెట్టింది. మరియు కుందేలు ఏనుగు అప్పటి నుంచి జీవించడం మొదలుపెట్టాయి. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చింది. ఈ కథ విని
నీతి ఏంటో చెప్పగలరా? మంచి చేస్తే ఎవరికైనా మంచి జరుగుతుంది. ఇంకో ఎవరికైనా మంచి జరుగుతుంది. స్నేహం బలం చాలా గట్టిది. సహాయం చేస్తే మనం ఒకరికి సహాయం చేస్తే మనం ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారు. అంతేనా గీతిక? అవును, చెప్పింది కరెక్టే. మీకు కథలంటే ఇష్టమేనా ఫ్రెండ్స్? ఇష్టమే. నేను ఇప్పుడు కథ చెప్పబోతున్నాను. కథ పేరేమిటంటే గుంటనక్క మాంసం ముక్క. ఆకలితో ఉన్న ఒక గుంటనక్క ఆహారం కోసం వెతుకుతూ ఉంది. దానికి ఒక మాంసం ముక్క దొరికింది. అబ్బా, తినడానికి చివరికి ఏదో ఒకటి దొరికింది అనుకుంది. మాంసం ముక్క నోట కరుచుకొని ఇంటి తోవ పట్టింది. తోవలో ఒక ఇంటి పెరటిలో 4 కోళ్ళు కనిపించాయి. దానికి నోరూరింది. మాంసం ముక్క నేల మీద పెట్టి ఆకలిగా కోళ్ళు వైపు చూడసాగింది. అంతగా ఏం చూస్తున్నావు అడిగింది ఒక నక్క. వాటి గురించి మిత్రుడా, నాకొక మాంసం ముక్క దొరికింది. ఇదిగో, తరువాత ఈ 4 కోళ్ళు కనిపించాయి. 4 కోళ్ళు కనిపించాయి అనుకుంది. వాటి గురించి మర్చిపో. వాటిని కాసే పిల్లవాడు చూశాడంటే అంది నక్క. అయినా నక్క సలహా వినకుండా ఆసిపోతూ గుంటనక్క కోళ్ళు దగ్గరకు వెళ్ళింది. కుయ్యో మొర్రో అంటూ అది తన మాంసం ముక్క కోసం పరుగు తీసింది. అక్కడ నక్క తప్ప మాంసం ముక్క లేదు. నా మాంసం ముక్క ఏది అడిగింది గుంటనక్క. ఓ అది కూడా పోయింది అంటూ నక్క దూరంగా ఎగురుతున్న ఒక గద్దను చూపిస్తూ. మీకు ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చింది. దీనిలో ఎవరైనా నీతి చెప్పగలరా? ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారు? అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. కరెక్టేనా మరి? ఎస్. నీతి అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. ఓకే, గుడ్. కూర్చో. మీ అందరికీ కథలంటే ఇష్టమేనా ఫ్రెండ్స్? ఇష్టమే. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నా. ఆ కథ పేరేమిటంటే తెలివైన కోడి పెట్ట. ఒక ఊళ్ళో ఒక తెలివైన కోడి పెట్ట ఉండేది. దానికి చాలా పిల్లలు ఉన్నాయి. అది కష్టపడి గింజలు ఏరుకొని వచ్చి తమ పిల్లలకు పెట్టేది. ఒకరోజు పొలంలో వెళ్ళి గింజలు ఎతుకుతూ ఉంది. దానికి ఎంత ఎతికినా ఒక్క గింజ కూడా దొరకలేదు. అది ఆకలితో ఉన్న తన పిల్లలు గుర్తుకు వచ్చాయి. మరింత కష్టపడి వెతకసాగింది. కోడి పెట్ట వెతుకుతూ ఉంది. దానికి ఒక మెరిసే రాయి కనిపించింది. నాకెందుకో ఇది పనికి వస్తోంది అనిపిస్తుంది. నా పిల్లల కోసం కొన్ని గింజలు తీసుకువెళ్ళాలి. నాకేం కావాలో నాకు తెలుసు అనుకుంది కోడిపెట్ట. అది మెరిసే వజ్రం వైపు చూడకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఈ కథ ద్వారా మీకు తెలుసుకున్న నీతి ఏంటిది?
ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే మనది కానిది మనది తీసుకోకూడదు. నువ్వు చెప్పిన నీతి కరెక్టే. నేను కూడా తెలుసుకున్నది ఏమిటంటే మన వస్తువు మంది కాదు, కానిది తీసుకోకూడదు. మీకు కథలంటే ఇష్టమే కదా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఒక రాజు 5 భార్యలు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు 5 భార్యలు ఉండేవాళ్ళు. మొదటి భార్యకి ఒక ఎంటుక ఉండేది, రెండో భార్యకి 2 ఎంటుకలు ఉండేవి, మూడో భార్యకి 3 ఎంటుకలు ఉండేవి, నాలుగో భార్యకి 4 ఎంటుకలు ఉండేవి, ఐదో భార్యకి 5 ఎంటుకలు ఉండేవి. రాజు ఎక్కువ 5వ భార్యనే ప్రేమిస్తాడు. మొదటి భార్య నలుగురు భార్యలు ఇష్టం లేదు. ఒకరోజు నలుగురు భార్యను పిలిచి సొమ్మిచ్చి పొమ్మన్నాడు. మొదటి భార్యకి రాజుగారంటే చాలా ఇష్టం. మొదటి భార్య వెళ్ళలేదు. 3 భార్యలు తీసుకొని వెళ్ళిపోయారు. కొన్ని రోజులు మొదటి భార్య రాజుకాడే ఉంది. ఒకరోజు ఏడ్చుకుంటూ అడవి వద్దకు వెళ్ళింది. ఒక అవ్వ చూసి ఏమైందని అడిగితే జరిగినంత చెప్పింది వివరంగా. అవ్వ, ముందుకెళ్తే ఇంకొక స్వామీజీ కనిపిస్తాడు, వెళ్ళమ్మా అని చెప్పింది. ముందుకు వెళ్ళగా ఒక గులాబీ మొక్క కనిపించింది. ఎండిపోయి నీళ్లు పోసి వెళ్ళింది. ముందుకు వెళ్ళగా ఒక ముసలవ్వ నీరసంగా కూర్చొని కనిపించింది. అన్నం పెట్టి వెళ్ళింది. వెళ్ళగా మళ్ళీ తాత కింద పడి దెబ్బలు తగిలి ఉండి చీర చింపి కట్టి వెళ్ళింది. లాస్ట్కి స్వామీజీ దగ్గరికి చేరుకుంది. స్వామీజీ కూడా జరిగినట్టే చెప్పింది. వెళ్ళి నదిలో 3 సార్లు మునుగమ్మా, నీకు జుట్టు వచ్చింది అని చెప్పాడు. వెళ్ళి నదిలో 3 సార్లు మునిగింది. ఫస్ట్ ఒకసారి మునిగింది, ఎక్కువ జుట్టు వచ్చింది. రెండోసారి మునిగింది, ఇంకా జుట్టు వచ్చింది. మూడోసారి మునిగింది, చాలా జుట్టు వచ్చింది. తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పుకొని వెళ్ళింది. దెబ్బలు తగిలి పడి ఉన్న తాత చీర కట్టి వెళ్ళింది కాబట్టి ఆ తాత చీర ఇచ్చి వెళ్ళాడు. ఇచ్చి పొమ్మన్నాడు. మళ్ళీ అవ్వ దగ్గరకు వెళ్ళింది. అవ్వ కొంత బంగారం ఇచ్చి వెళ్ళమన్నది. మళ్ళీ పువ్వు దగ్గరకు వచ్చింది. పువ్వు పూసింది, తీసుకొని తల్ల పెట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. నేను ఇంత అందమైన భార్యని వెళ్ళమన్నానా అని ఆ భార్యను ఉంచుకొని ఒక 5 రోజులు 5వ భార్య ఉంచుకొని తర్వాత 5వ భార్యను కూడా వెళ్ళమన్నాడు. 5వ భార్య కూడా అడవి వద్దకు వెళ్ళింది. అలానే మళ్ళీ అవ్వ కనిపించింది. మళ్ళీ ఆమె కూడా అలానే చెప్పింది. ఆమె వెళ్ళగా మళ్ళీ గులాబీ మొక్క కనిపించింది. పీకి పడేసి వెళ్ళింది. తర్వాత బామ్మ కనిపించింది. కింద పడేసి సామాన్లన్నీ విసిరేసి వెళ్ళింది. తర్వాత తాతయ్య కనిపించాడు. తొక్కి వెళ్ళింది. తర్వాత స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. స్వామీజీకి జరిగినంత చెప్పింది. మళ్ళీ నువ్వు నదిలో 3 సార్లు మునుగమ్మా, నీకు జుట్టు వచ్చింది అని చెప్పాడు. నదిలో 3 సార్లు మునిగింది. ఫస్ట్ భార్య కన్నా ఎక్కువ జుట్టు రావాలని 4వసారి మునిగింది. ఉన్న జుట్టు కూడా పోయింది. అంతే మళ్ళీ వెనక్కి వెళ్ళింది. మళ్ళీ అవ్వకాడికి వెళ్ళి చెప్పిందంతా మళ్ళీ అది జరిగినంత చెప్పింది. మళ్ళీ వెళ్ళమ్మా, ఈసారి నీకు నిజంగానే జుట్టు వచ్చింది అని చెప్పింది అవ్వ. మళ్ళీ వెళ్ళగా ఒక ఆవు కనిపించింది. ఆవు కింద పడి దెబ్బలు తగిలి ఉండడంతో చీర చింపి కట్టి వెళ్ళింది. తర్వాత గుర్రం కనిపించింది. తర్వాత గుర్రం కాళ్ళకి దెబ్బ తగలడం చూసింది. తను చెంగు చింపి కాళ్ళకి కట్టి వెళ్ళింది. తర్వాత స్వామీజీకి ఒక పాము కనిపించింది కింద పడి. పాముకి వెనక దెబ్బ తగిలింది. ఆకులు దింపి రసం చేసి పోసిపోయింది. మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. స్వామీజీకి జరిగినంత మళ్ళీ చెప్పింది. మళ్ళీ నదిలో 3 సార్లు మునుగమ్మా అన్నాడు. నదిలో 3 సార్లు మునిగి వచ్చింది. మళ్ళీ స్వామీజీకి ధన్యవాదాలు చెప్పుకొని వెళ్ళింది. పాము దగ్గరికి వస్తే 7 బంగారు నాణాలు ఇచ్చింది. తర్వాత గుర్రం దగ్గరికి వెళ్ళింది. గుర్రం మీద వెక్కి ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవు 2 కుండలు పాలు ఇచ్చింది. తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళింది.
భార్యను మళ్ళీ వెళ్ళమన్నానా అని మళ్ళీ ఆ భార్యను కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒకరోజు ఇద్దరికి ఒక పోటీ పెట్టాడు. ఇద్దరిని ఒక గ్రామానికి తీసుకెళ్ళి మీ ఇద్దరికి ఒక పోటీ పెడతా, ఈ పోటీ మీరు కానీ ఎవరు గెలిస్తే వాళ్ళని నా కాడ ఉంచుకొని వాళ్ళని పంపిస్తా అని చెప్పాడు. ఫస్ట్ భార్యని 5వ భార్యని ఒక గ్రామానికి తీసుకెళ్ళి ఫస్ట్ భార్యనేమో రామపురం అనే గ్రామంలో ఉంచాడు. 5వ భార్యనేమో వేరే గ్రామానికి తీసుకెళ్ళాడు. ఆడ ఫస్ట్ భార్య మొత్తం పూర్తి చేసింది. 5వ భార్య ఒక పని మర్చిపోయింది. అందుకు రాజు 5వ భార్యను పంపించి మొదటి భార్యను ఉంచుకున్నాడు. మీకు ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చింది. ఈ కథని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు? ఎవరికి తెలియదా? అయితే నేనే చెబుతా. ఈ కథను బట్టి నేనేం నేర్చుకున్నానంటే ఒకరికి సహాయం చేస్తే మళ్ళీ ఆమెకి మళ్ళీ మంచి జరిగిద్ది. మళ్ళీ మనం ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం